అనకాపల్లి ఎంపీ సీటుపై జనసేన టీడీపీ మధ్య పెద్ద పంచాయతీనే నడుస్తోంది. కాపు సామాజిక వర్గం ప్రాబల్యమున్న అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీలో ఉంటారని ముందు నుంచి ప్రచారం జరిగింది. మెగా బ్రదర్ కొనిదెల నాగబాబు అక్కడ బరిలో ఉంటారని ఫోకస్ అవుతోంది. గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా ఓడిపోయిన నాగబాబు ఈసారి ఎంపీగా పోటీ చేసి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారంటున్నారు. అయితే సడన్ గా స్థానిక టీడీపీ నేత దిలీప్ ఈసారి టీడీపీ ఎంపీ టికెట్ తనదే అని హడావుడి మొదలుపెట్టేశారు. ఇప్పటికే టీడీపీ నుంచి అయ్యన్న పాత్రుడి కుమారుడు అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. ఆ క్రమంలో అక్కడ జరుగుతున్న హడావిడి మిత్రపక్షాల క్యాడర్ని గందరగోళంలోకి నెట్టేస్తోందట. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అనకాపల్లి ఎంపీ సీటు కాకరేపుతోంది. అటు వైసీపీ ఎంపీ అభ్యర్థి కోసం వెతుక్కుంటుంటే ఇటు జనసేన టీడీపీలు సీటు మాదంటే మాదని పంతాలకు పోతూ హడావుడి చేస్తున్నాయి. కాపు గౌర సామాజిక వర్గాల ఆధిపత్యం ఉన్న అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం పొత్తుల సర్దుబాటులో ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల హడావుడి మొదలైన దగ్గర నుండి అనకాపల్లి ఎంపీగా తామే పోటీ చేస్తామని టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. ఇటీవల కూడా బడా వ్యాపారవేత్త అయిన దిలీప్ చక్రవర్తి, టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లతో తరచూ భేటీ అవుతున్నారు. ఆయన తరకు టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్లు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. జనసేన స్టేట్ కోఆర్డినేటర్ గా పనిచేసిన దిలీప్ చక్రవర్తి పొత్తుల లెక్కలతో టీడీపీ టికెట్ రేసులోకి రావడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తన కొడుకు విజయ్ను అనకాపల్లి ఎంపీ బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఇటీవల మాడుగులలో జరిగిన చంద్రబాబు సభలో అయ్యన్న పాత్రుడు తన కొడుకు విజయ్కు ఎంపీ సీటు ఇవ్వాలని, ప్రజలు ఆశీర్వదించాలని ఓపెన్ గానే తన మనసులో మాట చెప్పేశారు. దాంతో టీడీపీలో ఎంపీ సీటు కుమ్ములాట మొదలైంది. అంతవరకు బాగానే ఉన్న అనకాపల్లిలో గౌర సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ వైసీపీని వీడి జనసేనలో జాయిన్ అవ్వడంతో ఈక్వేషన్స్ మారిపోయినట్లు కనిపించాయి. అనకాపల్లి మాజీ ఎంపీ అయిన కొనతాల రామకృష్ణ ఈసారి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారని భావించారు. అయితే కొనతాల రామకృష్ణ మాత్రం రానున్న ఎన్నికల్లో తాను పోటీలో లేనని, టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడితే పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తానని అంటున్నారు. గత 2 రోజులుగా అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది. జనసేన ప్రధాన కార్యదర్శి మెగా సోదరుడు కొనిదెల నాగబాబును అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని జనసేన నాయకులు పట్టుబడుతున్నారు. యలమంచిలి జనసేన నేత సుందరపు సతీష్ కుమార్ తో పాటు ఉత్తరాంధ్ర జన సైనికులు అనకాపల్లి నుండి ఎంపీ అభ్యర్థిగా నాగబాబు పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారట. అయితే ఈ క్రమంలో తాజాగా విశాఖ వచ్చిన నాగబాబు అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట నాయకులతో చర్చలు జరిపారు. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్సభ నుంచి పోటీలో ఉంటే వారు నమ్మకంగా ఆదరిస్తారని, గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని జన సైనికులు నాగబాబుకు సూచించారట. అదీకాక పవన్ కళ్యాణ్ గాజువాక, భీమిలీల నుండి పోటీ చేయనని తేల్చి చెప్తున్నారు. ఆయన కాకినాడ, పిఠాపురం, భీమవరం, తిరుపతి, బెజవాడల వైపు చూస్తున్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో పార్టీకి ఊతమిచ్చేలా అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబును ఒప్పించడానికి జన సైనికులు తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి మెగా బ్రదర్స్ బావ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించి సత్తా చాటుకోవాలని జనసేనాని అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే నాగబాబు పేరును తెరపైకి తీసుకుని వచ్చి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అయ్యన్న పాత్రుడు బైరా దిలీప్ చక్రవర్తి టీడీపీ అధినేత దగ్గర పైరవీలు చేసుకుంటుంటే జనసేన నాయకులు నాగబాబును ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. నిజంగా నాగబాబు అక్కడి నుంచి పోటీకి ఓకే అంటే టీడీపీ పరంగా అభ్యంతరం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి చూడాలి, పొత్తుల లెక్కలు తేలేది ఎప్పుడో, అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేదెవరో.